డిసెంబర్ 2024కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బెల్గావి సెషన్కి లేదా బెల్గావ్ సెషన్కి 100 ఏళ్ళు పూర్తయ్యాయి. అసలు 1947కు ముందు మనకు స్వతంత్రం రాకముందు ఐఎన్సి సెషన్స్ అంటే అవి స్వతంత్ర సమరయోధనకు సంబంధించి కార్యాచరణకు సంబంధించి ఎలా కార్యాచరణతో ముందుకెళ్లాలో బాగా చర్చించుకునే సెషన్స్ అన్నమాట అవి. ఈ సెషన్కి ప్రత్యేకత ఏంటంటే బెల్గావి సెషన్కి మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఆ టైంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనమాట. మొత్తం గాంధీ గారు ప్రెసిడెంట్గా ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉన్న సెషన్ అదొక్కటి మాత్రమే. ఆ సెషన్లో ఆయన చాలా విలువలు కూడా బోధించారు. ఆ సెషన్కి ఇంకా ప్రత్యేకత ఉంది అనమాట. ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ సస్పెండ్ అయిందో ఇదంతా జరుగుతుందో గాంధీ గారి పేరు మీద చాలా కేసులు ఉంటాయన్నమాట. ఆ టైంలో ఆయన పైన శిక్ష పడుతుంది. ఆ టైంలో ఆయన బ్రిటిష్ వాళ్ళని క్షమాభిక్ష అడగల. నాకు ఎంత శిక్ష కావాలంటే అంత శిక్ష వేసుకోండి, ఎంతైనా శిక్ష భరిస్తానని చెప్పారనమాట. దాంతో ఆయనకి 6 సంవత్సరాలు శిక్ష పడుద్ది. ఆయన్ని బర్మా పంపిస్తారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగోదు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ముందే వదిలేసి జైలు నుంచి పంపిస్తారనమాట. ఆ టైంలో ఆయన వచ్చి తర్వాత కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయ్యి బెల్గాం సెషన్కి అధ్యక్షత వహిస్తారనమాట. అయితే గాంధీ ఈ సెషన్లో చాలా విలువలు ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా సెల్ఫ్ రిలయన్స్, స్వతంత్రం అంటే కేవలం దేశంలోంచి విదేశాలు వెళ్ళిపోవడమే కాదు, మనలో కూడా మార్పు అవసరం అని నమ్మిన ఆయన. ముఖ్యంగా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి విఐపి టెంట్ ఇచ్చారు, మిగతా కాంగ్రెస్ వర్కర్స్కి మామూలు టెంట్లు ఇచ్చారనమాట. గాంధీ గారు ఆ వివక్షను ఒప్పుకోలేదు. ఆయన కూడా అందరితో కలిసి మామూలు టెంట్లోనే ఉన్నారు. అంతేకాదు హిందూ ముస్లిం యూనిటీ, హిందువులు ముస్లింలు ఒక్కటే అని చెప్పి ఆ సెషన్ ఆయన గట్టిగా మాట్లాడారనమాట. వీటన్నిటితో పాటు ఆయన వచ్చిన అందరితో కాంగ్రెస్ వర్కర్స్ ఎవరైతే వస్తారో చాలామంది అక్కడ అప్పర్ క్యాస్ట్ వచ్చారనమాట. అయినా కానీ అందరి చేత ఆయన టాయిలెట్స్ క్లీన్ చేయించారు. అంటే ఒక పని చేసేటప్పుడు మనల్ని సెల్ఫ్ ఈగో పక్కన పెట్టేసేయాలి, మనం ఏంటో పక్కన పెట్టేసేయాలి అనే కోరికతో ఆయన దీన్ని తీసుకెళ్లారు. అంతేకాదు ప్రతి ఒక్కళ్ళు ఖాదీని ఖచ్చితంగా ఒక టార్గెట్ ఇచ్చి ఇంత ఖాదీ ప్రతి ఒక్కళ్ళు స్పిన్ చేయాలని చెప్పి టార్గెట్స్ కూడా ఇచ్చారు. అన్టచబిలిటీ, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం కూడా స్టార్ట్ చేశారు. స్వతంత్రం అంటే కేవలం సెల్ఫ్ రిలయన్స్ మాత్రమే కాదు, మనలో ఉన్న దురాచారాలు కూడా పక్కన పెట్టేసాలి, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా ముందుకెళ్లాలని చెప్పారనమాట. ఇలా కాంగ్రెస్ యొక్క బెల్గాం సెషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చాలా అందరికి గుర్తుండిపోయే సెషన్. 100 ఏళ్ళు ఈ సంవత్సరానికి ఈ నెలకి పూర్తి చేసుకుందనమాట. దాని సందర్భంగా ఇప్పుడు 100 years ఆఫ్ బెల్గాం సెషన్ అని చెప్పి సంబరాలు కూడా చేసుకుంటున్నాం. ఈ బెల్గాం సెషన్లో గాంధీ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే పొలిటికల్ రిఫార్మ్స్తో పాటు సామాజికమైన సంస్కరణలు, సోషల్ రిఫార్మ్స్ కూడా అవసరం అని చెప్పి. రాజకీయంగా కంట్రీ కావాలి, కానీ రాజకీయంతో పాటు సమాజంలో చాలా మార్పులు రావాలని గాంధీ గారు ఎంఫసైజ్ చేశారనమాట. కాంగ్రెస్ యొక్క బెల్గాం సెషన్ అనేది ఇంకా కొంత ప్రత్యేకత ఉంది దీనికి. దీనిలో కల్చర్ కూడా సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ అని చెప్పి ఒక ఫేమస్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అనమాట. ఈయన తన థియేటర్ పర్ఫార్మెన్స్, తన రియల్ పర్ఫార్మెన్స్ వచ్చి అక్కడ ఇచ్చారు. అంటే ఈ సెషన్లో కల్చర్ కూడా సిగ్నిఫికెన్స్ ఇచ్చారనమాట, మన క్లాసికల్ మ్యూజిక్ కూడా. అలా కూడా బెల్గాం సెషన్ బాగా సిగ్నిఫికెంట్.